మనము ఒక నూతన ప్రారంభించాలంటే, ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలంటే మన హృదయం క్లీన్ గా ఉండాలి, మనసు క్లీన్ గా ఉండాలి. మనసు నిండా జరిగిపోయిన వాటి గురించిన ఆలోచనలు ఉంటే మనం కొత్త వాటిని అర్థం చేసుకోలేము, కొత్త వాటిని ప్రయత్నించలేం. భయంతో ముందుకెళ్తాం. మన జీవితాన్ని పడేసేది భయం, రేపటిని గురించిన భయం. అందుకని కీర్తనకారుడు ఒక అద్భుతమైన మాట అంటే, కీర్తన గ్రంథం 50వ కీర్తన 10వ వచనంలో, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించు. ఒక ఉద్దేశము మనం మంచి ఉద్దేశాలు అందరికీ ఉంటాయి. ఆ ఉద్దేశానుసారమైన ఆలోచన మనస్సు స్థిరంగా ఉండదు, రోజు మారిపోతా ఉంటుంది. ఈ రోజు చిన్నప్పుడు పిల్లలు చూడండి, ఒక రోజు ఎవరైనా డాక్టర్ని చూడగానే నేను డాక్టర్ అయిపోతాను, పోలీసుని చూడగానే నేను పోలీసుని అయిపోతానంటే స్థిరత్వం అనేది చిన్నప్పుడు రాదు. కానీ ఎదుగుతున్న కొద్ది స్థిరమైన మనస్సు ఇంపార్టెంట్. శుద్ధ హృదయం ఉండడం అంటే శుద్ధీకరించుకోవాలి. హృదయం అంటే మనస్సాక్షి. మన మనస్సాక్షి ఎప్పటికప్పుడు క్లీన్ గా ఉండాలి. మన మనస్సు ఆలోచన స్థిరంగా ఉండాలి. ఒక దాని గురించి ఉద్దేశం కలిగి ఉంటే ఆ ఉద్దేశాన్ని ఖచ్చితంగా రీచ్ అయ్యే వరకు మనసు మారకూడదు, భయపడకూడదు. అలా ఉండాలంటే హృదయం శుద్ధీకరించబడాలి. ప్రతిరోజు నేను జరిగిన వాటిని వదిలేయాలి, కొత్తగా స్టార్ట్ చేయాలి. అందుకని దేవుడిని అడుగుతున్నాడు, దేవా నాలో పుట్టించు, నాలో కలుగు చేయి. ఎందుకంటే మనుషులు శుద్ధీకరించలేదు, దేవుడు మాత్రమే క్లీన్ చేయగలుగుతాడు. దేవుడు మాత్రమే ఒక వ్యక్తిని స్థిరంగా ఒక టార్గెట్ మీద ఉంచగలుగుతాడు. దేవుడు చేసిన సృష్టి మనం గమనిస్తే ఎంత అద్భుతంగా ఉంది. చెట్టు తన పని తాను చేసుకుంటూ వెళ్తాయి. ఆకాశం, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ కూడా వాటి పని అవి చేసుకుంటూ వెళ్తాయి. ఎందుకంటారు? దేవుడు చేశాడు. ఒకవేళ దేవుడు నీ హృదయాన్ని శుద్ధీకరించగలిగితే, దేవుడు నీకు స్థిరమైన మనస్సును కలుగు చేయగలిగితే, నీ జీవితంలో నువ్వు రీచ్ అవ్వలేని టార్గెట్ అంటూ ఉండదు. కాబట్టి ఉదయకాల సమయం ముందు ప్రార్థించుకుని, దేవా నాలో ఒక స్థిరమైన మనస్సు, శుద్ధ హృదయమును కలుగు చేయమని ప్రార్థన చేసుకోండి. దేవుడు మీకు అటువంటి మనస్సును, హృదయాన్ని దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ.